ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నైదర్ ఆర్ యువర్ వేస్ మై వేస్, డిక్లేర్స్ ద లార్డ్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమగల వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు చాలా త్వరగా నిరాశ చెందుతాం. ఇలాంటి అనుభవాలు మన ప్రయాణంలో ఎన్నో. దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నా దారి మూసుకుపోయింది అని ఎంతో దుఃఖిస్తాం. కానీ ఈ ఉదయం దేవుడు నీతో ఒక గంభీరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మనము అడుగుల గురించి ఆలోచిస్తే ఆయన మైళ్ళ గురించి ఆలోచిస్తాడు. మనము ఈరోజు గురించి ఆందోళన పడితే ఆయన మన రేపటి విజయం గురించి ప్రణాళిక వేస్తాడు. పరిమితమైన మన జ్ఞానానికి, దేవుని అపరిమితమైనటువంటి జ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నీకు అర్థమయ్యేలా దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలపు ధ్యానం నీలో ఉన్న ప్రతి ఆందోళనను తీసివేసి దేవుని పట్ల అంచలంచలమైన నమ్మకంతో నింపబోతుంది. ఈ మాటలను లోతుగా విశ్లేషణ చేస్తే మన ఆలోచనలు మన అనుభవాలకు, మన కళ్ళకు కనిపించే పరిస్థితులకు పరిమితమై ఉంటాయి. మనం ఏం చూస్తామో, ఏమి కనబడుతుందో, ఏమి వింటామో దాని చుట్టూనే మన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని తలంపులు ఆకాశమంత ఉన్నతమైనవి. ఒక చిన్నారికి ఆ క్షణం చాక్లెట్ కావాలనిపిస్తుంది, కానీ తండ్రికి ఆ బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. అలాగే దేవుడు కొన్నిటికి నీకు నో అని చెప్తున్నాడు అంటే దాని అర్థం నీకంటే మెరుగైనది ఆయన దగ్గర ఉందని. చాలాసార్లు మన ఆలోచన బట్టి మనం సులభమైన దారిని వెతికేసుకుంటాం, కానీ దేవుడు మనల్ని బలపరిచే దారిలో నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు ఆగిపోయినప్పుడు అదే ముగింపు అనుకున్నారు, కానీ దేవుని త్రోవ సముద్రము మధ్యలో దారి తీయటం. ఈ వచనానికి ముందు వచనంలో దుష్టుడు తమ మార్గమును విడువవలను అని చెప్తుంది. అంటే దేవుని ఉన్నతమైన తలంపులు నీ జీవితంలో నెరవేరాలి అంటే నీవు ఈ లోకపు ఆలోచనలు, నీ పాత ఆలోచనలను విడిచిపెట్టాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నూతన దినములో దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఈరోజు నువ్వు పడుతున్న ఒత్తిడికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ సొంత తెలివితేటలతో జీవితాన్ని నిర్మించాలి అనుకోవడమే. మనం దేవుని సమయాన్ని, దేవుని తలాంతులను ఈ లోకపు వినోదాలకు, అశాశ్వతమైన ఆస్తులకు ధారపోస్తూ మన సొంత ఆలోచనలే సరైనది, మన నిర్ణయాలు ఖచ్చితమైనవి, నాకు అన్నీ తెలుసులే పర్వాలేదు అని అతిశయిస్తున్నామా? దేవుని దగ్గర దొంగిలిస్తున్న ఆత్మీయ క్రమశిక్షణే మనల్ని ఈ అయోమయంలోనికి నెట్టేస్తుంది. లోకపు దారులు వెతుక్కుంటూ దేవునికి దూరమైపోతున్న వాస్తవాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈ శ్రమల కాలంలో ఒక్కసారి ఆగి ఒక చిన్న ఆలోచన చేయి. నీ జీవితంలో జరిగిన నష్టాలను చూసి కుంగిపోతున్నావేమో. బహుశా దేవుడు నీ తలంపులను పక్కన పెట్టి తన ఉన్నతమైన తలంపులను నీలో ప్రారంభిస్తున్నాడేమో. పశ్చాత్తాపం అంటే నా దారి కాదు ప్రభువా, నీ దారిలో నన్ను నడిపించు అని లోబడటం. ఒక శిల్పి రాయిని చెక్కుతూ ఉన్నప్పుడు
ఆ రాయికి నొప్పి కలగవచ్చు, కానీ శిల్పి మనసులో మాత్రం ఒక అందమైన విగ్రహం రూపుదిద్దుకొని ఉంటుంది. నీవు పడిపోయిన స్థితిలో ఉండొచ్చు, నీ వ్యాపారం లేదా నీ ఉద్యోగం పోయి ఉండొచ్చు, లోకం నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు, హేళన చేయొచ్చు. కానీ దేవుని తలంపులు నిన్ను మళ్ళీ లేవనెత్తి నిన్ను కట్టటమే. ఈ 40 రోజులు నీవు నీ చిన్న ఆలోచనలో వదిలేసి దేవుని పెద్ద ప్రణాళికను అందుకోవాలి. నీవు మోస్తున్న సిలువ నీకు భారంగా ఉండొచ్చు, కానీ దేవుని త్రోవలో ఆ సిలువ తరువాత ఓ మహిమకరమైన కిరీటం నీ కొరకు ఉంది. నీవు అనుకున్న దానికంటే గొప్ప ఆశీర్వాదాలను ఆయన నీ కోసం దాచి ఉంచాడు సుమా. ఆయనను నమ్ముకో. ఆయన మార్గం ఎప్పుడూ నీకు దీవెనకరమే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, దేవుని తలంపులకు నువ్వు తలబొగ్గినప్పుడు ప్రతి భయము నుండి నీకు విడుదల ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు, ఎందుకంటే భవిష్యత్తును నిర్మించేవాడు నీతో పాటు ఉంటాడు కాబట్టి. నీవు ఊహించని మార్గాల ద్వారా నీకు సహాయం అందుతుంది. అద్భుతమైన ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఆయన ద్వారము తెరవగా మూయగలిగిన వాడెవరూ లేరు. నీ జీవితం ఇసుక మీద కాదు, బండ మీద కట్టబడుతుంది. స్థిరమైన పునాది కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. నీ ఆలోచనలు నిన్ను అలసిపోయేలా చేస్తాయి, కానీ దేవుని ఆలోచనలు నిన్ను విశ్రాంతిలోనికి నడిపిస్తాయి. ఈ ఉదయకాల సమయం నీ పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుని ఎదుట, అయ్యా నా తలంపులు నీ తలంపుల వంటివి కావు అని నేను ఒప్పుకుంటున్నాను, నా దారిని వదిలి నీ త్రోవలో నడవటానికి నాకు కృపనిచ్చి నడిపించమని సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మా అల్పమైన ఆలోచనలను విడిచిపెట్టి ఉన్నతమైన నీ ప్రణాళికలకు లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. ఈ శ్రమల కాలంలో మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము అడిగిన దానికంటే, మేము ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు కృమ్మరించువాడవని నమ్మి ఆ ప్రకారముగా మేము సిద్ధపడి నీ సన్నిధిలో యోగ్యమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా మమ్మల్ని సిద్ధపరిచి మీరు వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.